దీనికి ఆర్థిక విధ్వంసానికి ఏమి సంబంధం అంటారు? అసలు ఆర్థిక విధ్వంసం ఒక పాయింట్ అండి పురుషోత్తమ్ రెడ్డి గారు, ఆర్థిక విధ్వంసం అనే పాయింట్ కూడా వద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నూతన ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలు చేపట్టే నాటికి 76 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్తో ప్రారంభమైంది. అంటే విభజన తర్వాత. ఆ విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన పబ్లిక్ డెట్ ఎంత అంటే 97,124 కోట్లు. అంటే 2014-15కి వచ్చేసరికి ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది మాత్రం 13,776 కోట్లుగా ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ ఏమో 20,745 కోట్లు. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. ఆయన అక్కడి నుంచి దాన్ని ఎడాపెడా దాన్ని అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఎక్కడా కూడా ఇదిగో దీని మీద ఈయన ప్రాపర్గా ఖర్చు పెట్టాడు, దీని మీద ఆదాయం వస్తుందనేది ఎక్కడా కూడా ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫలానా దీని నుంచి మనకు రాష్ట్రానికి ఆదాయం వస్తుందనేటువంటిది లేదు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బాధ్యతలు చేపట్టే నాటికి వాళ్ళ అనుకూల మీడియానే వేసినటువంటిది ఏంటంటే, ఆ బైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, అసలు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేవు, 100 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది, ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రేపు జీతాలు చెల్లించే పరిస్థితి లేదని చెప్పని వాళ్ళ అనుకూల మీడియాలోనే ప్రచురించారు. అదొకటి ఇక్కడ గమనించాలి. అంటే ఏమైంది, అక్కడ యనమల రామకృష్ణ గారు అన్నారు అని కూడా వచ్చింది. అంటే 100 కోట్లు ఏం చేస్తారు వాళ్ళు? విధ్వంసం అనేటువంటిదే కనుక ఆయన వ్యవసాయ శాఖ మాచులు చెప్పేది విధ్వంసం అనేటువంటి అలాంటి పదాలు ఏ రాష్ట్రం గురించి కానీ దేని గురించి కానీ మనమైతే ఉపయోగించం. కానీ మీరు చెప్పినదే పదమే కనుక అయితే అక్కడ ప్రారంభమైంది. ఇది 2014 నుంచి ప్రారంభమైంది. ఈయన బాధ్యతలు చేపట్టారు. ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్యాష్ బ్యాలెన్స్ సుమారు 8,389 కోట్లు ఉన్నాయని చెప్పారు. అంటే దాన్ని బట్టి రాష్ట్రం సర్ప్లస్లో ఉందని కాదు. రెవెన్యూ డెఫిసిట్ 13,899 కోట్లు ఉంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది 35,467 కోట్లు ఉంది. మొత్తం అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2.58 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 9.74 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందండి. ఇది గమనించాలి. సో ఇక్కడ మనం రాజీవ్ని అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 9.74 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అప్పు ఎంత? సో ఎక్కడ విధ్వంసం జరిగింది, ఎక్కడ ఈ విధ్వంసానికి పరాకాష్ఠగా ఎక్కడ దాకా వెళుతున్నాము, మరి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి, దాని మీద మాట్లాడదాం. రాజీవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజీవ్ గారు చెప్పండి, పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి డెవలప్మెంట్ కి ప్రామాణికు తలసరి ఆదాయం కదా, విధ్వంసం పక్కన పెడతాం. 14 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం 93,903 రూపాయలు. చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 1,54,031 రూపాయలు యాజ్ పర్ కాగ్ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 2,36,901 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 2,36,90,000. అంటే తలసరి ఆదాయం పెరిగింది కదా. తలసరి ఆదాయం పెరిగితే విధ్వంసం అయినట్ట, ధ్వంసమైన పునర్నిర్మాణం జరిగినట్ట. ఆ మాట ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ లో మధ్య తరహా చిన్న తరహా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇంకొక ఆసక్తికరమైన చెప్తానండి పురుషోత్తమ్ రెడ్డి గారు. వెరీ రీసెంట్లీ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఒక ఆయన హార్డ్కోర్ టీడీపీ స్టాంచ్ టీడీపీ వ్యక్తి ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మాటల్లో మా బిల్డర్సే చిన్న సైజు బిల్డర్స్ ఏమండి సరే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసు కదా, ఏక వ్యక్తి సంబోధనతో. తను ఉన్నప్పుడే బాగుండేది మా ప్రభుత్వం, మాకేదో 1, 2 ఫ్లాట్లన్నా మేము అమ్ముకునేవాళ్ళం, ఇప్పుడు అసలు మొత్తం మా వ్యాపారాలే పడిపోయినాయి, అసలు ఏమీ లేదు ఇప్పుడు మా ప్రభుత్వంలో అని చెప్పారని సాక్షాత్తు ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి చెప్పినటువంటి మాటలండి. అంటే అప్పుడేమయ్యేది, ఈ స్కీమ్స్ వల్ల కొంత మనీ సర్క్యులేషన్లో ఉండేది. ఆ మనీ సర్క్యులేషన్లో ఉండటం వల్ల ఏదో చిన్న చితక వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఇందా పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పింది కూడా బికాజ్ ఆఫ్ దానివల్ల కొంత ఇదనేది ఆ గ్రోత్.
ఇప్పుడు అసలు ఎక్కడ ఉంది మొత్తం మన సంపద జిఎస్టీ పడిపోయింది ఇప్పుడు అని మనమే చాలా సార్లు డిస్కస్ చేసాం ఫిగర్స్ తో సహా. రాజు గారు చెప్పండి. ఇప్పుడు విజయబాబు గారు ఇందాక మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 9 లక్షల కోట్లు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం. అంతే అంతే. ఓకే సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికంటే ఆ మొత్తం అప్పు మన రాష్ట్ర విభజన తర్వాత విభజన నాటికి ఎంత మనకు అప్పు వచ్చింది అన్నది కొంత, ప్లస్ 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత, నెక్స్ట్ 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అప్పు ఎంత, ఈ మూడు కలగలిపి మీరు చెప్పినటువంటి లెక్క 9 లక్షల కోట్లు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి 2019 నుంచి 2024 మధ్యలో ఆయన చేసినప్పుడు సుమారు 3 లక్షల కోట్లు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో. కానీ వీళ్ళు చేసినటువంటి విషయ ప్రచారం ఎంత 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, ఈ అప్పంతా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి విపరీతమైనటువంటి విష ప్రచారం మా మీద చేశారు. అయితే ఏదో 2024లో అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని ఏదైతే చెప్పారో సంపద సృష్టించలేదు సరికదా, అప్పుల్ని ఎక్కువగా సృష్టించారు. మేము 5 ఏళ్ల కాలంలో కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత విపత్కర పరిస్థితుల్లో పరిపాలించి కూడా 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేసి అందులో సుమారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 2,72,000 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి పంపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అయితే ఈ 2024లో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పటికి 2026 ఆగస్టు 10వ తారీఖు నాటికి చేసినటువంటి అప్పు సుమారు 3 లక్షల కోట్ల పైన. అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంతైతే అప్పు చేశారో అంత అప్పు 2 ఏళ్లలో ఉప్పు నూదిశారు. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఇది అసలు రాష్ట్రం ఆర్థిక విధ్వంసం అంటే. సరే ఇంత అప్పు చేశారు, ఇంత అప్పు చేసి ఎవరికి మీరు రూపాయి పెట్టారు చెప్పండి? ఏ బిలో పవర్టీ లైన్ వాడికి మీరు పథకం ద్వారా నిస్వార్థంగా నిజాయితీగా కరెక్ట్ గా పద్ధతి ప్రకారం ఇచ్చే 1 రూపాయి చెప్పండి అంటే ఎక్కడా లేదు. ఎంతసేపు కూడా ఎవరన్నా నాకైతే అర్థం కాలేదు సార్, అసెంబ్లీ అట హైకోర్టు అట ఈ 2 భవనాలకు సంబంధించి డిజైన్స్ లో మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేతులు చేయడానికి రీకన్సల్టేషన్ ఫీజు 200 కోట్లు పైన ఇచ్చారనంటే ఈ డబ్బు అంతా ఎట్టిపోతుంది. ఇది కాదా ఆర్థిక విధ్వంసం? కేవలం అద్దాల కోసం 4,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెడతారా? ఇది కాదా ఆర్థిక విధ్వంసం? యోగాంధ పేజీ 300 కోట్లు ఉప్పు ఊదేస్తారా? ఇది కాదా ఆర్థిక విధ్వంసం? అంటే కేవలం రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఏమో లక్షల కోట్లు అప్పు పెట్టి అవన్నీ కూడా కిక్ బ్యాక్స్ మాదిరిగానో లేదా కమిషన్ల మాదిరిగానో వాళ్ళ అన్యాయాలకు ఇచ్చి తిరిగి వెళ్ళు ఆ డబ్బంతా కూడా సంపాదించుకోవడానికే వినియోగించుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వ పెద్దలు ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేసింది లేదు. నిజమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆర్థిక వికాసం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జిఎస్టిపి గ్రోత్ చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, వచ్చినటువంటి పరిశ్రమలు చూడండి, ఆ జరిగినటువంటి అభివృద్ధిని చూడండి, ప్రభుత్వ పరంగా తెచ్చినటువంటి సంస్థలను చూడండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడంలో సఫలీకృతులయ్యాడు, మేము ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం అయ్యాం. కేవలం ప్రచారం లేకపోవడం, రెండోది మా కార్యకర్తలు మేము న్యాయం చేసుకోలేకపోవడం, కార్యకర్తల నుండి కాస్త కోస్త వ్యతిరేకత రావడం, ఇవన్నీ కలగలిపి మేము ఓడిపోయే ఉండొచ్చు. దట్ టు విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ దట్ ఈవీఎం తాలూకా ఇబ్బందుల వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కలగలిపి మా ఓటమి తప్పితే మేము ప్రజలకు అన్యాయం చేసామనో, ప్రజలను మోసం చేసామనో, రాష్ట్రాన్ని విధ్వంసం చేసామనో కాదు. కానీ ఇలా సంపద సృష్టిస్తామని వచ్చి సంపద మొత్తాన్ని దోచుకుపోవడమే పనిగా పెట్టుకున్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ రకమైనటువంటి అప్పులు ఈ రోజు దాదాపు 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల పైగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. మీరు అద్దాలకి ఇంత ఖర్చు అని అంటే మీకు తాజా